స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభా, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ప్రభా, ప్రజాక్షేమ నిమిత్తం ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా అద్భుతములు చేసేటువంటి దేవుడు నా తండ్రి నీవే. ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు నీవైన తండ్రి. ఈ యొక్క నా ప్రభా, మరి సమయంలో ప్రభా, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిసిన తండ్రి. అద్భుతాలు చేస్తున్నందుకు వందనములు చెల్లిసిన తండ్రి. థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. ఆదరణకర్త నీకే స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క ప్రజాక్షేమం కొరకు ప్రార్థన మేము ప్రారంభిస్తూ ఉండగా నా ప్రభా, నువ్వు తోడున్నందుకు నీకు వందనాలు. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. కృప చూపించినందుకు వందనాలు. ఆదరిస్తున్నందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వారు కూడా నా ప్రభా, ఈ యొక్క ప్రజాక్షేమ నిమిత్తం ప్రార్థనలో పాలు పంచుకొని నీ నామాన్ని మహింపరిచినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎవరైతే పాలు పంచుకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇది నా ప్రభా, ఈ యొక్క మరి ఉదయం 3:30 లైవ్లో కూడా నా ప్రభా, అనేక మంది వచ్చినట్లు నువ్వు చేసినందుకు వందనాలు. వారందరినీ సన్నిధిలో ఉండినట్లు నువ్వు చేసినందుకు వందనాలు. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించినందుకు వందనాలు. వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడా. ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించిన ప్రభు, ప్రతి వారిని సన్నిధిలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి రాగలుగుతారు నా తండ్రి. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధిలో ఉండగలుగుతారు నా తండ్రి. నువ్వు అందరిని ఆకర్షించినందుకు వందనాలు. ప్రతి వారిని సన్నిధిలోకి తోడుకొచ్చినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. ప్రతి వారిని సన్నిధిలో ఉంచినందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు. ప్రతి సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ మహిమ స్వరూపుడా నీకే వందనాలు. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి నిద్రమత్తు నుంచి విడిపించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి. ప్రతి వారిని సన్నిధిలో ప్రభా, నీ నామ మహిమార్థంగా ప్రభా, ఇక్కడ యొక్క వాక్య వెలుగులో నడిపించబడదురుగాక తండ్రి. ప్రతి వారు కూడా నా ప్రభా, నీ ఆత్మచేత నింపబడదురుగాక తండ్రి. ప్రతి వారు కూడా నా ప్రభా, మరి ఈ సమయంలో నా ప్రభా, విత్తబడిచినటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వినిన ప్రభా, వారు పొందుకుంటున్నట్లు నువ్వు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తు నామములో ప్రభా, ఈ యొక్క లైవ్ ధర నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనం చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభా, నీ సన్నిధిని ప్రతి వారి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో అనేక మంది నా ప్రభా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ సన్నిధిలో పాలు పంచుకోవడానికి కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రభా, ప్రతి బంధకాల నుంచి విడిపించండి. ప్రతి నిద్రమత నుంచి విడిపించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ప్రతి వారిని తోడుకొచ్చినందుకు వందనాలు. ప్రతి వారిని సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. ప్రతి వారిని సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యనికి వందనాలు. యేసయ్యనికి వందనాలు తండ్రి. యేసయ్య, నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి రాగలుగుతారు నా తండ్రి. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాలు పంచుకుని మరలా నా ప్రభావ, ఇదిగో ఈ యొక్క లైవ్లోకి వచ్చినకు నువ్వు కృప చూపించావు. వారిని తోడుకొని వచ్చా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. వారిని తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. వారిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ సహాయం లేదు మేమేమీ చేయలేము తండ్రి. నీ సహాయం లేదు మేమేమీ చేయలేము తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నువ్వు కృప చూపించినందుకు వందనాలు. నీ సన్నిధిని మా మీద కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో అనేక మంది బిడ్డలు మళ్ళా నీ సన్నిధికి వచ్చే కృప చూపిస్తున్నావు. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధికి వారిని తోడుకొచ్చినందుకు వందనాలు. నీ ఆత్మ చేత వారిని నింపినందుకు ఈ 4వ జావం ప్రార్థనలో ప్రతి వారు కూడా నా ప్రభా, ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా పాలు పంచుకున్నట్టుకు కృప చూపించినందుకు వందనాలు. ఈ 4వ జావం ప్రార్థన ద్వారా ప్రభా, ప్రతి వారు అభిషేకించబడాలని తండ్రి. ఈ 4వ జావం ప్రార్థన ద్వారా ప్రభా, ప్రతి వారు స్థిరపరచబడాలని తండ్రి. ఈ 4వ జావం ప్రార్థన ద్వారా ప్రభా, ప్రతి వారి జీవితాల్లో ప్రభా అద్భుతాలు చూడవలసిందేనా ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామాన్ని బట్టిన ప్రభా నేను ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ నామాన్ని ఏది అడిగితే అది చేస్తానన్న తండ్రి.
అలాగే 2వ కీర్తన 8వ వచనంలో నన్ను అడుగు జనములను స్వాచ్ఛంగా ఇస్తానంటే దేవా, నిన్ను అడుగుతూ ఉన్నాను తండ్రి. జనములను స్వాచ్ఛంగా ఇచ్చినందుకు వందనాలు. జనములను స్వాచ్ఛంగా తోడుకొచ్చినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరి జీవితాలను అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే వందనాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని ప్రతి వారిపై మరి ప్రకాశింపజేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎస్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ సన్నిధిని నా ప్రభా మరి నా ప్రభా నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమస్తమును నా ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ జీవము కలిగినటువంటి దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. ఆదరణకర్త నీకే స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. కృప వెంబడి కృపను దయచేసి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు, నువ్వు గొప్ప దేవుడున్న తండ్రి. ఇక్కడ ఉన్న వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికంలో, ఒంటరితనంలో, కృంగుదలలో ఎవరైతే వచ్చారో వారంతా కూడా నా ప్రభు విడుదల పొందుకోవాల్సిందే. వారు అద్భుతాలు పొందుకోవాల్సిందేనా తండ్రి. వారు నీ జీవితంలో ఉన్న ప్రభు మరి వారి జీవితంలో నువ్వు చేసే కార్యాలను బట్టి అనేక మంది ఎదుట గొప్ప సాక్షులుగా ఉంచినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. వారిని గొప్ప సాక్షులుగా ఉంచినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. వారి పట్ల నీ కార్యాలు నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో నా ప్రభు మేము ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మనం స్తుతులు చెప్దాం, దేవుని నామాన్ని స్తుతిందాం. స్తుతి మన స్థితిని మారుస్తుందని చెప్పి మనం ఎప్పుడు నమ్ముతూ ఉంటుంటాం. కాబట్టి ఈ సమయంలో దేవాది దేవుడు మన జీవితంలో చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రజలతో నీ భక్తులతో శుభవచనం సెలవిచ్చు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. శుభకరమైనటువంటి ఆనవాలను మాకు కనపరచు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. ప్రతి ఉదయమున నీ కృపావార్తను నివసింపచేయి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. చెప్దాం అందరూ కూడా. మాకు ఆదరణైనటువంటి మధుర వచనములతో ఉత్తరమిచ్చు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. శ్రమలో మాకు తోడై ఉన్నటువంటి దేవా, మమ్మల్ని విడిపించి గొప్ప చేసేటువంటి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగ చేయి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మా కష్ట దినమున మాకు విముఖుడవై ఉండని దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మాకు కలిగిన శ్రమను చూసి మమ్మల్ని కరుణించు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మేము కోరినటువంటి రేపునకు మమ్మల్ని నడిపించేటువంటి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. దరిద్రుల బాధను పోగొడతాం మాత్రమే కాదు, వారిని లేవనెత్తడం మాత్రమే కాదు, వృద్ధి చేసేటువంటి దేవా నీకే స్తోత్రాలు. మమ్మల్ని మరిచిపోక మమ్మల్ని ఆశీర్వదించు దేవా. మీకే స్తోత్రాలు. మరణము నుంచి మా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, మా కన్నులను జారిపడకుండా మా పాదములను తప్పించు దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు చెప్పాలి. ప్రతి వారు కూడా యేసయ్యా మీకే స్తోత్రం అనేటువంటి మాటను ఖచ్చితంగా చెప్పాలి. ప్రియులారా, యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్దాం. మనం అంతా కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలను మనం చెప్దాం. ప్రభుకి చెప్దాం. మనం యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్దాం. యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్తూ మరి ప్రభునామాన్ని మహింపరిచేవారుగా మనం ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరణము నుండి మా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, మా కన్నులను జారిపడకుండా మా పాదములను తప్పించిన దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. శ్రమను మాకు ఆశీర్వాదకరంగా మలుచు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మేము ఆపదలలో చిక్కబడి ఉన్నను మమ్మల్ని బ్రతికించు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. బీదలకు శరణ్యముగా ఉండు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. గాలివాన తగలకుండా దరిద్రులకు ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉండు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మహా ఎండకు కాలినటువంటి అరణ్యంలో మమ్మల్ని స్నేహించిన దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. శ్రమలలో మమ్మల్ని ఆకర్షించి మాతో ప్రేమగా మాట్లాడు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మనస్ఫూర్తిగా మమ్మల్ని స్నేహించిన దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. నీవు మహోన్నతుడవైనను దీనులను లక్ష్యపెట్టు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. జలములలో పడి దాటినప్పుడు మాకు తోడయ్యుండు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మా మీద పోర్లి పారకుండా చేయి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మను
అగ్ని లాంటి శ్రమల మధ్యన నడిచినప్పుడు మమ్మల్ని కాలిపోకుండా చేయదేవా ఎస్ఐమిక స్తోత్రం. మీ అరచేతుల మీదనే మమ్మల్ని చెక్కుచున్నదేవా ఎస్ఐమిక స్తోత్రం. మా దుఃఖ దినములను సమస్తమును చేయదేవా సమాప్తం చేసేటువంటి దేవానికి స్తోత్రాలు. మా హృదయము యావత్ బాధతో బాధ నందుచున్నప్పుడు మా బాధలోంచి మా యావత్ బాధలో నుంచి మమ్మల్ని విడిపించినటువంటి దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా. మా యావత్ బాధ అంతలో ఉన్నప్పుడు నువ్వు బాధపడేటువంటి దేవుడు నీకే స్తోత్రం. నది వలె సమాధానం మా యొద్దకు పారజేయు దేవా మీకే స్తోత్రాలు. నది వలె సమాధానం పారద్రోయి దేవా మీకే స్తోత్రాలు. ఇజ్రాయేలీలకు కష్టకాలంలో ఆశ్రయుడా రక్షకుడా యేసయ్య మీకే స్తోత్రం. 6 బాధలలో నుంచి మమ్మల్ని విడిపించు దేవా యేసయ్య మీకే స్తోత్రం. హల్లెలూయా చెప్పాలందరూ కూడా యేసయ్య మీకే స్తోత్రం అని. 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు మాకు సంభవించకుండా చేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. నోటి మాటల చేత కలుగు నొప్పి మాకు తగులకుండా మమ్మల్ని చాటు చేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. నిశ్చయముగా నా దుర్దశను మర్చిపోనట్లుగా చేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. మాకు అభయమును దయచేసి మాకు ఆధారమైన దేవా యేసయ్య మీకే స్తోత్రం. శ్రమ దినమందు మాకు ఆశ్రయదుర్గమా యేసయ్య మీకే స్తోత్రం. కోపించుచుని వాత్సల్యం చూపేటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకే స్తోత్రం. మరి నోటి మాటల చేత కొలుగు నొప్పు మాకు తగలకుండా మమ్మల్ని మరి గొప్ప చేసేటువంటి దేవా మీకే స్తోత్రం. శ్రమ దినమందు మాకు ఆశ్రయమైనటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకే స్తోత్రం అని చెప్దాం ప్రతి వారు కూడా. యేసయ్య మీకే స్తోత్రం అని చెప్దాం. యేసయ్య మీకే స్తోత్రం అని చెప్దాం. ప్రతి వారు కూడా చెప్పాలి ప్రియులారా. యేసయ్య మీకే స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించేటువంటి సమయం ఇది. ఏ విధమైన ప్రార్థన అవసరతలు పెట్టొద్దు, ఏ విధమైన ఆలోచన చేయొద్దు. కేవలం దేవుని స్తుతిస్తూ ఉండగా స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. స్తుతిలోనే మీ సమయాన్ని అంతా పెట్టండి ప్రియులారా. స్తుతించడానికి మీ సమయాన్ని అంతా కేటాయించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బలము జలములలో పడి దాటినప్పుడు మాకు తోడైన దేవా మీకే స్తోత్రాలు. నదుల్లో పడి వెలిచినప్పుడు అవి మా మీద పొర్లి పారకుండా చేయదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము అగ్ని లాంటి శ్రమల మధ్య నడుచున్నప్పుడు మమ్మల్ని కాలిపోకుండా చేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. మీ అరచేతుల మీదనే మమ్మల్ని చెక్కుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా దుఃఖ దినములను సమాప్తం చేయదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా యావత్ బాధలో బాధనందు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నది వలె సమాధానం మా యొద్దకు పారచేయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఇజ్రాయేలీలకు కష్టకాలంలో ఆశ్రయుడా మీకే స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలోను సముద్రంలోను త్రోవ కలుగజేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. మా శ్రమలలో కనికరము చూపి సమస్తమైన ఆదరణ అనుగ్రహించేదేవా యేసయ్య మీకే స్తోత్రం. మా శ్రమలలో మమ్మల్ని ఆదరించి ఇతరుల ఆదరణ కొరకే మా అనుభవం వాడుకునే దేవా యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని శ్రమలలో ఇరికించకుండా మమ్మల్ని విడిపించు దేవా యేసయ్య మీకే స్తోత్రం. అపాయంలో మాకు ఉపాయం చూపు దేవా యేసయ్య మీకే స్తోత్రం. తరమబడుచున్నప్పుడు మాకు దిక్కైన దేవా యేసయ్య మీకే స్తోత్రం. పడద్రోయబడినను నశించిపోకుండా పైకి లేవనెత్తే దేవా యేసయ్య మీకే స్తోత్రం. క్షణమాత్రముండు మా చులకన శ్రమను అంతకంతకు మాకు నిత్యమైనటువంటి మహిమకు కారణముగా చేయదేవా యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మాకు ఎదురయ్యేటువంటి శ్రమలను సవాళ్లను ఇబ్బందులను సువార్త మరి ఎక్కువగా ప్రబలమగొడ్డకే వాడుకునేదేవా యేసయ్య మీకే స్తోత్రం. ఐగుప్తీయులు ఇజ్రాయేలులను శ్రమ పెట్టినటువంటి కొలది వారు బలిష్ఠులై మిగిల విస్తరించి ప్రబలమవునట్లు దీవించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా శ్రమలను ఉపయోగించుకొని మమ్మల్ని పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రం. నానా విధములైనటువంటి శోధనలలో కూడా చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషమునిచ్చు దేవా యేసయ్య మీకే స్తోత్రం. నలిగినటువంటి హృదయం గల వారిని బాధ పెట్టకుండా దృఢపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చు దేవా యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చు దేవా యేసయ్య మీకే స్తోత్రం. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిచ్చు దేవా యేసయ్య మీకే స్తోత్రం. హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయని దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ కృపా సమృద్ధిని బట్టి మా ఎడల జాలిపడు దేవా యేసయ్య మీకే స్తోత్రం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మాకు ఇచ్చు దేవా యేసయ్య మీకే స్తోత్రం. అన్య జనులలో మమ్మల్ని అవమానాస్పదముగా చేయని దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఎన్నటెన్నటికి మమ్మల్ని సిగ్గుపడనియ్యని దేవా యేసయ్య మీకే స్తోత్రం. మేము అవమానమును పొందిన ప్రతి చోట జనులందరి దృష్టికి మాకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. భూమి మీద ఉన్నటువంటి ఆ సకల జనముల కంటే మమ్మల్ని ఎక్కువగా మరి ఎక్కువగా హెచ్చించు దేవా యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని తలగా ఉంచిన దేవా మీకే స్తోత్రాలు. మా నామమును గొప్ప చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా నామమును గొప్ప చేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గౌరవ మహిమ ప్రభావాలతో మాకు కిరీటమును ధరింపజేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ నామమును బట్టి మా కొమ్మును హెచ్చించు దేవా యేసయ్య మీకే స్తోత్రం. గురుపోతు కొమ్ము వలె మా పేరును గొప్ప చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. నీ నామమును ఎరిగిన మమ్మల్ని గణపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రం. మీ కుడి చేతిలో దీర్ఘాయువును ఎడమ చేతిలో
ధన ఘనతలు కలిగినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు 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 యేసయ్య. దయచేసి ప్రతి వారు చెప్తా ఉందాం, ఎవరు సైలెంట్గా ఉండదు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును గొప్ప చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఇస్సాకును మిక్కిలి గొప్పవాడన్నట్లు చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. యేసోపును హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. యెహోషువను ఇశ్రాయేలీయులందరి ఎదుట గొప్ప చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. దావీదును హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. సొలొమోనును హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. యోబును హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. దానియేలును హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. షద్రకు మేషకు అబేద్నెగోలను హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. పామరులైనటువంటి పేతురును యోహానులను హెచ్చించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. అపోస్తలులను గణపరిచిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. నజరేయుడైన యేసుని అత్యధికముగా గణపరిచిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. అవమానపరచబడినటువంటి పౌలును శీలను గణపరిచినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. మొర్దెకైని అత్యధికంగా గణపరిచినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా దినములను క్షేమముగాను మా సంవత్సరమును సుఖముగాను గడుపునట్లు కృపనిచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా క్షేమమునకు ఆధారమైన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలై మా వెంట వచ్చినట్లు చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. నీ సేవకునికి క్షేమమును చూసి ఆనందించు దేవా మీకే స్తోత్రాలు. దీనులను బహుక్షేమం కలిగించు, దుఃఖించినట్లు దీవించు దేవా నీకే స్తోత్రాలు. సుఖించినట్లు చేసేటువంటి దేవా నీకే స్తోత్రాలు. మా జీవితకాలం అంతా మా కుటుంబమునకు క్షేమము కలుగుట చూసినట్లు చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ యందు నమ్మకించు వారిని సురక్షితంగా ఉంచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా ప్రాణమునకు క్షేమమును విస్తరింప చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా ఆధ్యాత్మికమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకు బాసల వరమునిచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు మేలు కలిగినట్లు మమ్మల్ని వర్ధిలింప చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు మేలు చేయటి యందు ఆనందించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేలు చేయట మానకుండానట్లు మాతో నిత్య నిబంధన చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా గురించి నీవు చెప్పిన మేలంతటిని కూడా మా మీదకి రప్పించబోయేదేవా దేవ మీకే స్తోత్రాలు. రాబో మేలుల విషయం ప్రధాన యాజకుడు మీకే స్తోత్రాలు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలులను మాకు కలుగ చేయుదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని స్వరమును మా కుటుంబంలో వినబడ చేయుదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేలుల కొరకు నీ సేవకునికి పూటపడుదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ కృప చెప్పిన నీ సేవకునికి మేలు చేయుదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పక్షిరాజు యవనం వలె మా యవనమును నూతన మగనట్లు మేలుతో మా నోటిని నింపుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నేను ప్రేమించే నా కొరకై మేలు కలిగినట్లు సమస్తమును సమకూర్చి జరిగించుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. శత్రువు ఒక్కడును లేకుండా నలుదిశల నెమ్మదిని దయచేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆశ్రయించినప్పుడు దేవా, నిన్ను ఆశ్రయించినప్పుడు నీ ప్రజల చుట్టూ నెమ్మదినిచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యుద్ధములు లేకుండా నీ ప్రజలకు నెమ్మది కలుగు చేసిన దేవా నీకే స్తోత్రాలు. యెహోషాపాతు యొక్క రాజ్యం నిమ్మలంగా ఉండినట్లు చేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. మా తట్టు మరలి మాకు నెమ్మది కలుగు చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా అంతరంగమందు విచారములు హెచ్చగా మీ గొప్ప ఆదరణ ద్వారా మా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఇచ్చి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మిక్కటమైనటువంటి ఆయాసమును మాకు నెమ్మది కలుగుటకు కారణంగా చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గొర్రెల గొప్ప కాపరి యేసయ్య మీకే స్తోత్రం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి యేసయ్య మీకే స్తోత్రం. చీకటి గల మబ్బు దినమందు చెదరపోయినటువంటి గొర్రెలను సమకూర్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మంచి మేతగల బలమైనటువంటి మేతగల స్థలమందు గొర్రెలను మేపు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ గొర్రెలను మేపి పరుండబెట్టు దేవా యేసయ్య మీకే స్తోత్రం. తప్పిపోయినటువంటి గొర్రెలను వెతికేటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. తోలివేసినటువంటి గొర్రెలు మరలా తోలుకొని వచ్చి దేవా యేసయ్య మీకే స్తోత్రం. గాయపడిన గొర్రెలకు కట్టు దేవా యేసయ్య మీకే స్తోత్రం. దుర్బలంగా ఉన్న గొర్రెలను బలపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రం. మీ సొంత గొర్రెలు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచే దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రాకారములు పడగొట్టుటకు మాకు ముందుగా వెళ్ళి నాయకుడైన మా రాజా యేసయ్య మీకే స్తోత్రం. జ్ఞానంతోను వివేకంతోను మమ్మల్ని నడిపించినట్లు మీకు ఇష్టమైనటువంటి కాపురులను మాపై నియమించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. దహించు అగ్ని వలె మాకు ముందుగా వెళ్ళు దేవా యేసయ్య మీకే స్తోత్రం. మాకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేయుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రం. నీతిమంతుల త్రోవను సరళము చేయుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే అనినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఎవడను మూయలేకుండా తీయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఎవడను తీయలేకుండా మూసివేయి దేవా యేసయ్య మీకే స్తోత్రం. నీవు నిజంగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రం. మేము చేయి ప్రయత్నములన్నిటిలో మాకు దీవెన కలిగినట్లు
ఆజ్ఞాపించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మేము చేయు ఉపవాస దినములను సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైనటువంటి పండుగగా మార్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నటువంటి దేవా యేసయ్య మీకు స్తోత్రం. మా నోటి వాడిగలిగినటువంటి ఖడ్గముగా చేసి ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. మమ్మల్ని మెరుగుపట్టినటువంటి అంబుగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మమ్మల్ని ముద్ర ఉంగరముగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మమ్మల్ని గండ్రగొడ్డలుగా చేసిన దేవా మీకే స్తోత్రాలు. ఇది మొదలుకొని మమ్మల్ని మితి లేకుండా ఆశీర్వదించేటువంటి దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. మేము నిన్నిక బాధ పెట్టము అనేటువంటి దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. అగ్నికి మైనము కరిగిపోవునట్లు పర్వతములు నీ సన్నిధి చేత కరిగించి దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. మేము పోగొట్టుకున్న సమస్తమును మాకు మరలా ఇచ్చేటువంటి దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. నీ ఉపకారముల చేత మమ్మల్ని తృప్తిపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ కొరకు నా కొరకు వింత కార్యములు చేయి దేవానికి స్తోత్రాలు. చెట్టునకు మంచు ఉన్నట్లు నాకు ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు. తామర పుష్పమును పెరిగినట్లు నన్ను అభివృద్ధి చేయి దేవానికి స్తోత్రాలు. లేబాలోను పర్వతమును దాని వేళ్లు తన్నినట్లు నేను వేళ్లు తన్నే కృపనిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం మాకు కలుగజేసిన దేవానికి స్తోత్రాలు. లేబానోను ద్రాక్షారసము యొక్క సువాసన వలె మేము పరిమళించినట్లు మేము చేయి దేవానికి స్తోత్రాలు. సమస్త కార్యములు యందు న్యాయస్థుడా, న్యాయము చేయటం మాకు ఇష్టము అనినటువంటి దేవా, ముందుగా జరగబో సంగతులను బయలుపరిచిన దేవా మహాదేవానికి స్తోత్రాలు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నటువంటి దేవా మీకే స్తోత్రాలు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు దేవానికి స్తోత్రాలు. మరుగు మాటలను మర్మమును బయలుపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సింహముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించు దేవానికే స్తోత్రాలు. దీనులను సాత్వికులను భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చించు దేవానికే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలము చేత భూమిని, జ్ఞానము చేత ప్రపంచములను, ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన దేవానికే స్తోత్రాలు. మా పక్షముగా బాగుగా వాదించి మా వ్యాజ్యమును కడముట్టించు దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. మేము భయపడు మనుషుల చేతికి మమ్మల్ని అప్పగించిన దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్న దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. సత్య సమాధానములను సమృద్ధిగా మాకు బయలుపరచు దేవా యేసయ్య మీకు స్తోత్రాలు. భూజనులందరి ఎదుట కూడా నీకు ఇష్టమైనటువంటి పేరుగా మీకు స్తోత్ర కారణముగా మమ్మల్ని చేయుచున్నటువంటి దేవా మీకే స్తోత్రాలు. మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మరి నీ రాజ్యంలో మమ్మల్ని నాటినటువంటి దేవానికే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నాటినటువంటి దేవానికే స్తోత్రాలు. మమ్మల్ని నాటుచున్నటువంటి దేవానికే స్తోత్రాలు. మమ్మల్ని నాటినటువంటి దేవానికే స్తోత్రాలు. నీకే స్తోత్రాలు చెల్లిసిన తండ్రి, నీకే మహిమ చెల్లిసిన తండ్రి, నీవు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిసిన తండ్రి. హల్లెలూయా. పరాక్రమం గల సూర్యుని వలె మాకు తోడైనటువంటి దేవానికే స్తోత్రాలు. కొమ్మరి మంటికి చేరినట్లు మా జీవితం మలచగల దేవానికే స్తోత్రాలు. ప్రశస్తమైనటువంటి నీ సింహాసనమును అవమానపరిచిన దేవా, ప్రశస్తమైనటువంటి నీ సింహాసనమును మరి అవమానపరచని దేవానికే స్తోత్రాలు. పెళ్లగించుట, విరగ్గొట్టుట, నశింపజేయుట, పడద్రోయుట, కట్టుటకు నాటుటకు నీ మాటలు నా నోట ఉంచిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. హల్లెలూయా. గర్భములో మమ్మల్ని రూపించబడక మునిపే మమ్మల్ని ఎరిగినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము పిండంగా ఉన్నప్పుడే మమ్మల్ని చూసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గర్భము నుంచి బయటపడక మునిపే నన్ను ప్రతిష్ఠించి మనల్ని ప్రవక్తగా నియమించిన దేవా నీకే స్తోత్రాలు. మమ్మల్ని గూర్చిన నీ చిత్తమంతటిని నీ గ్రంథములో రాయించినటువంటి దేవా నీకే స్తోత్రాలు. హల్లెలూయా. లెక్కకు ఇసుక కంటే ఎక్కువైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశములను మా ఎడల కలిగినటువంటి మహోన్నతుడ నీకే స్తోత్రాలు. మేము యేసయ్య వలె ఉండినట్లు ముందుగానే నిర్ణయించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మమ్మల్ని మహిమపరిచినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము కూర్చుండిట లేచుట ఎరిగిన దేవా నీకే స్తోత్రాలు. మా నడకను మరియు పడకను పరిశీలనగా చూచుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు మాటలు మా నాలుకకు రాకమునిపే పూర్తిగా ఎరిగిన దేవానికే స్తోత్రాలు. వెనుకను ముందును మమ్మల్ని ఆవరించి నీ చెయ్యిని మా మీద ఉంచి ఉన్న దేవానికే స్తోత్రాలు. పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును యేసయ్య విధేయతను బట్టి మాకు అనుగ్రహించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను మాకు అనుగ్రహించి భ్రష్టత్వం నుంచి మమ్మల్ని తప్పించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. జీవమునకు భక్తికి కావలసినటువంటి వాటినన్నిటినీ మాకు దయచేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా నోట మీ మాటలను ఉంచి మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉన్నటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సొమ్మసిల్లినటువంటి వారికి బలమునిచ్చి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసేటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ రాకపోకలైంది ఏ అపాయము రాకుండా మమ్మల్ని కాపాడేటువంటి దేవా మీకే స్తోత్రాలు. పరలోకము నుంచి సాతానును క్రిందకు త్రోసివేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. సాతాను మాకు ఏ హాని చేయకూడనట్లు వాని బలమంతటి మీద
మాకు అధికారమును దయచేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము అపవాదిని ఎదిరిస్తే వానిని 7 మార్గాలలో పారిపోనట్లు చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు నామములో ఏ దయ్యమునైనా సరే వెళ్ళగొట్టి కృపనిచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సాతాను సంతరమును బయలుపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అపవాదికి లయపరచుటకు ప్రత్యేకమైన దేవుని కుమారుడా యేసయ్య మీకే స్తోత్రం. దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా చేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము అపవాది తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచం ఇచ్చినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సాతానును అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దేవుని వాక్యము ద్వారా దుష్టిని జయించి కృపనిచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రధానులను అధికారులను ప్రస్తుత అంధకార సంబంధములు లోకరాధులను ఆకాశ మండలమును దురాత్మలను సమూహములను మా కాళ్ల క్రింద ఉంచిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సాతాను యొక్క ప్రతి శోధనను జయించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గొర్రె పిల్ల రక్తమును గురించినటువంటి మా విశ్వాసపు మాటల ద్వారా అపవాదిపై జయమునిచ్చి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు విరోధిని మీ నోటి ఊపిరి చేత మరి సంహరించబోచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అపవాదిని మరి 1000 సంవత్సరాలు బంధించబోతున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అపవాదిని అగ్ని గంధకముల గల గుండములో పడవేయబోచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. అద్భుతములు చేస్తున్నటువంటి దేవుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. హల్లెలూయా. 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 యేసయ్య నీకే స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు నా ప్రభావ మా స్తుతుల మీద ఆశీనుడైనందుకు వందనాలు. మా స్తుతుల సింహాసనంపై ఆశీనుడైనందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా ఈ సమయంలో నా ప్రభా మేము ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా మేము ఏదైతే పలుకుతున్నామో అది కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. మేము పలికిన ప్రతిదీ కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. మేము పలికే ప్రతిదీ కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. మేము పలికినది కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. మేము పలికినది కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మేము పలికినది కలిగినట్లు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉంటూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 2024 సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి మరియు స్థాయి నుంచి మనల్ని ముందుకు నడిపించేటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నది మన గమ్యము కాదు. ఆమేన్. ఈ 2024 సంవత్సరం మనం ఎన్నడూ కూడా ఓడిపోము, కానీ విజయం మన భాగమై ఉన్నది. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో మూయబడిన ప్రతి ద్వారము యేసుక్రీస్తు నామములో మన కొరకు తెరవబడుచున్నది. ఆమేన్. ఈ గత 2023 సంవత్సరంలో మనం ఏదైతే కోల్పోయామో ఆ కోల్పోయిందంతా కూడా రెండంతలుగా ఈ 2024 సంవత్సరంలో మనం పొందుకొనిచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ప్రతి దుష్టిని ఆలోచన శోధన మరి వాని ప్రతి దాడి నుంచి మనం యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకొనిచున్నాం. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో ప్రతి విధమైనటువంటి అనారోగ్యము, దురలవాట్లు, బానిసత్వం నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకొనిచున్నాం. ఆమేన్. 2024 సంవత్సరం మనకు పూర్తిగా సర్ప్రైజ్ ఇచ్చేటువంటి సంవత్సరం అయి ఉన్నది. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో మనం ఇచ్చే వారంగా ఉంటాం, కానీ తీసుకునేటువంటి వారం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో మన ప్రతి కన్నీరు తొడబడుచున్నది. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో మనము మన కుటుంబం మీదను, మన బంధువులు, స్నేహితుల మీదను మరణము చూడము. ఐ రిజెక్ట్ డెత్ ఇన్ మై లైఫ్, మై రిలేటివ్స్ అండ్ మై ఫ్రెండ్స్. ఈ 2024 సంవత్సరంలో ప్రతి దుఃఖము తీసివేయబడుచున్నది. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి మందులు మనం వాడము. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో కార్ యాక్సిడెంట్ కానీ, బైక్ యాక్సిడెంట్ కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ మనకు మన కుటుంబానికి సంభవించవు. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో మనం ప్రతిదినము యేసు పరిశుద్ధ రక్తమును మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద ప్రోక్షిస్తాం కాబట్టి ఏ విధమైనటువంటి మరి హాని సంభవించదు. దైవికమైన కాపుదల, భద్రత కలిగి ఉంటాం. 2024 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా మనం స్వతంత్రించుకుంటాము. దేవుని నామాన్ని మహింపరుస్తాము. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా మనం స్వతంత్రించుకుంటాము. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ఇంకా రావాల్సిన వారిని తోడుకొచ్చినందుకు వందనాలు. 2 కొరింథీ 8 ప్రకారం యేసు నామమున ప్రభా ఇంకా రావాల్సిన వారు వచ్చేదురు గాక, వచ్చిన వారు దీవించబడుదురు గాక తండ్రి, వచ్చిన వారు నీ యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందరు గాక. యేసు నామములు ఎవరైతే బద్దగించారో, ఎవరైతే నిద్రమత్తులో ఉన్నారో ఇప్పుడే వారు లేచి నీ సన్నిధికి వచ్చేదురు గాక తండ్రి. ప్రతి వారిని సన్నిధిలో ఉందిరు గాక తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి మేము ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామమును బట్టి మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ఎవరైతే నా ప్రభు ఇంకా బద్ధకంతో ఉన్నారో
ఉన్నారు, నిద్రమత్తున్నారు. ఇప్పుడే దిగ్గున లేచి నీ సన్నిధికి వచ్చినట్లు చేసినందుకు వందనాలు. ఆమేన్. 118వ కీర్తన 24వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించి ఈ రోజు మాకు నువ్వు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య మీకే స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆశీర్వదించబడిన అద్భుతమైనటువంటి మంచి రోజు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు యేసయ్య. నీకే స్తోత్రాలు నా తండ్రి, నీకే స్తోత్రాలు. ఈరోజు మరి ఆశీర్వదించబడినటువంటి అద్భుతమైనటువంటి మంచి రోజు. ఈ రోజు మన యెడల దేవుని ప్రేమ విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని కనికరం విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని వాత్సల్యం విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని దయ విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని కృప విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని కటాక్షం విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని మంచితనం విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని సన్నిధి విస్తరించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన యెడల దేవుని మేలులు విస్తరించును, ఈ రోజు మన యెడల దేవుని కార్యములు విస్తరించును, ఈ రోజు మనల్ని దేవుని వింతలు విస్తరించును, ఈ రోజు మనల్ని దేవుని అద్భుతములు విస్తరించును, ఈ రోజు మనల్ని దేవుని సూచక్రియలు విస్తరించును, ఈ రోజు మనల్ని దేవుని మహత్కార్యములు విస్తరించును, ఈ రోజు మన దేవుని నడిపింపు విస్తరించబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు మనల్ని దేవుని ఆదరణ విస్తరించబడుతూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు 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 యేసయ్య. నీకే స్తోత్రాలు నా తండ్రి. ఈ రోజు మన దేవుని సహాయం విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన అభిషేకం విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరిస్తూ ఉన్నాయి, ఈ రోజు మన భక్తి పరిశుద్ధత విస్తరిస్తూ ఉన్నది. ఈరోజు థ్యాంక్ యూ జీసస్. మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరిస్తూ ఉన్నాయి, ఈ రోజు మన బలం విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన నెమ్మది విస్తరిస్తూ ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు మన భద్రత విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన నిరీక్షణ విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు దేవుని పైన మనుషులపైన మన ప్రేమ విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన ఘనత విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన గొప్పదనం విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన పలుకుబడి విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన సంతోషం విస్తరిస్తూ ఉన్నది, ఈ రోజు మన సేవ ఆత్మలు గెలిచేటువంటి పరిచయం విస్తరించబడుతున్నది, ఈ రోజు మన ఓర్పు విస్తరిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ రోజు మనం శోధనలోకి నడిపించబడం, ఈ రోజు మనం శోధించబడము. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనం దిగులు పడము, ఈ రోజు మనం కృంగిపోము, ఈ రోజు మనం భయపడము, కలవరపడము, ఈ రోజు మనం ఏ అప్పుకి ఏ ఈఎంఐకి భయపడము, కలవరపడము, ఈ రోజు మనం నిరాశపడము, ఈ రోజు మనం సనగము, ఈ రోజు మనం నిరుత్సాహపడము, ఈ రోజు మనం పాపం చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము, ఈ రోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము, ఈ రోజు మనం మోసపోము. హల్లెలూయా. ఈరోజు మనకి మోసం అనేది జరగదు, మోసపోము మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం బంధించబడం, ఇరికించబడం, అవమానపరచబడం, ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము, ఈరోజు మనకి ప్రమాదములు జరగవు. హల్లెలూయా. మనకి వ్యాధులు రావు, ఒకరొప్పు కూడా నష్టపోము. మన జీవితంలో దేవుని చిత్తము మాత్రమే జరుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు కలిగిన సత్యనాడి యొక్క రహస్యమైన మోసపూరిత ప్రణాళికలను కుట్ర నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మనోనేత్రాలు వెలిగించబడాలని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ పౌలు గారు ఎఫెసీ సంఘం కొరకు చేసిన ప్రార్థన, ఎఫెసీ 1:17 ఉన్నటువంటి ప్రార్థన మనం చేద్దాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపికి తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించు. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపుల నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధుల మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, నీ పునరుత్థానం శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఏంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విషయంలో మాకు మరి ఈ యొక్క విషయంలో మా యొక్క మరి స్థానం ఏమిటో గుర్తించినట్లు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారం గురించినటువంటి కన్ఫెషన్ ప్రేయర్ మనం చేద్దాం. దేవుడికి మనం బిడ్డలం కాబట్టి దేవుని బిడ్డలకు అధికారం ఉంటది, బానిసత్వం ఉండదు. కాబట్టి మనకు అధికారి వలె మాట్లాడాలి, అడుక్కునేటువంటి వ్యక్తిలా కాదు. మనమంతా యేసయ్య బిడ్డలము. చెప్పండి, నేను యేసయ్య బిడ్డను కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసు నామమును ఉపయోగించి అధికారం నేను కలిగి ఉన్నాను. యేసు నామములో నా మనసు నాకు లోబడును, యేసు నామములో నా శరీరం నాకు లోబడును, యేసు నామములో దయ్యములు నాకు లోబడును, యేసు నామములో వర్షములు నాకు లోబడును. హల్లెలూయా. యేసు నామములో ప్రకృతి నాకు లోబడును, యేసు నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.
ఎస్ఐనికి వందనాలు నా ప్రభా. యేసుక్రీస్తు నామములో వర్షములు మాకు లోబడును, యేసుక్రీస్తు నామములో తుఫాన్లు మాకు లోబడును, నదులు సముద్రాలు మాకు లోబడును, మనుషులు మాకు లోబడును, ప్రకృతి మాకు లోబడును, గాలి మాకు లోబడును, ఎండ తీవ్రత మాకు లోబడును, వ్యాధులు మాకు లోబడును, ధనము మాకు లోబడును. ఈ విషయంలో యేసు నామమున లొంగని వంగని దెయ్యము గాని సమస్య గాని మనిషి గాని పరిస్థితి గాని లేనే లేదు. హల్లెలూయా. లూకాసు వార్త 10:19 ప్రకారం సాతానుడు బలవంతుడిపైన మనకు అధికారం ఇవ్వబడింది. లూకాసు వార్త 18:18 ప్రకారం ఒక అధికారి వల్ల మనం ఆలోచిస్తాం, అధికారి వల్ల ప్రవర్తిస్తాం, అధికారి వల్ల పడుకుంటాం, అధికారి వల్ల ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని విడిచిపెట్టద్దు ప్రియులారా. దేవుని ఎందుకు కనెక్షన్ కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఈ విషయంలో యేసునామమునకు వంగన లొంగన దెయ్యము గాని మనిషి గాని సమస్య గాని లేని లేదు. సత్తంగడు బలవంతుడిపైన అధికారం ఇచ్చాడు. సమస్త మన దేవుడు మన పాదాల కింద ఉంచేశాడు. ఈ భూమిపైన మన జీవితంలో గాని మనం ఏమి జరగాలంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. మనం ఒక అధికారి వల్లే ప్రవర్తిస్తాం, అధికారి వల్ల ఆలోచిస్తాం, అధికారి వల్లే మాట్లాడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జూబిలీ లేవికాండం 25:10 ప్రకారం, లేవికాండం 25:10 ప్రకారం మన జీవితంలో మన తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మన పాపం వల్ల అవ్వచ్చు, మన అజ్ఞానం వల్ల అవ్వచ్చు, అమాయకత్వం వల్ల అవ్వచ్చు, శత్రువుడైన సాతానుగాడి వల్ల అవ్వచ్చు, లేదా మోసపూరితమైన మనుషుల వల్ల అవ్వచ్చు. ఏదైతే మీరు కోల్పోయారో ఈ రోజున దేవుడు మాట్లాడుతూ మీరు పోగొట్టుకున్న సమాధానం ఏడంతలుగా తిరిగి పొందుకుంటారు. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకుంటారు. మీ క్వాలిఫికేషన్ బట్టి, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఊహించని రీతిలో గొప్ప జాబ్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు పోగొట్టుకుని సమాధానం పొందుకుంటారు. మీరు పోగొట్టుకున్న ఆనందం ఏడంతలుగా పొందుకుంటారు. మీరు పోగొట్టిన దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకుంటారు. మీరు పోగొట్టుకున్న దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకుంటారు. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. హల్లెలూయా. మీరు ఏదైతే కోల్పోయారో ఖచ్చితంగా దాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఎందరైతే నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఇది చూడగలుగుతారు ఈ రోజున. హల్లెలూయా. మీరు ఏదైతే కోల్పోయారో దేవుని సన్నిధి కోల్పోతే ఏడంతలు పొందుకుంటారు. దేవుని మరి ఆ దేవుని నడిపింపుని మీరు ఏడంతలుగా పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు నామములో మీరు పోగొట్టుకున్న అభిషేకం ఏడంతలుగా పొందుకుంటున్నారు. పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకున్నారు. ధైర్యాన్ని ఏడంతలుగా పొందుకున్నారు. ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకున్నారు. ఆస్తులను ఏడంతలుగా పొందుకున్నారు. బంగారు నగలను ఏడంతలుగా పొందుకుంటున్నారు. హల్లెలూయా. గౌరవాన్ని ఏడంతలుగా పొందుకున్నారు. మనుషులను ఏడంతలుగా పొందుకున్నారు. పోగొట్టుకునేటువంటి ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచున్నారు. ఆమేన్. 2 కీర్తన 8 ప్రకారం ప్రభువా నీ బిడ్డలను ఆకర్షించినందుకు వందనాలు, తోడుకొచ్చినందుకు వందనాలు, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు, ప్రతి నిద్రమత్తు నుంచి విడిపించినందుకు వందనాలు, ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా రోషము పౌరుషం పుట్టించి దేవా నీ సన్నిధిలోకి వచ్చేదురు గాక. ఆమేన్. మనం మన ఎడల దేవుని కృపను గుర్తించి క్రమంగా దశంభాగాలను ఇచ్చి యేసయ్యను కనపరుస్తున్నాం. హల్లెలూయా. యేసయ్యను కనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యను కనపరుస్తున్నాం. యేసయ్యను కనపరుస్తాను ఏం చేస్తాడు తెలుసా? ఆయనకు మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆకాశ పోవాకిళ్ళని పట్టజాలనంత పట్టుకునేంత దేవుని కుమ్మరించను. మన డబ్బును, ఆస్తిని, లాభాన్ని తినేసే దెయ్యములను, అనవసరమైన ఖర్చులను, మోసములను, వ్యాధులను, ప్రమాదములను మన యేసయ్య గద్దించును. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన జీవితంలో ఒక్క రూపాయి కూడా మనం నష్టపోం. మనం ఆర్థిక పరమైన భద్రత కలిగి, భరోసా కలిగి, అభివృద్ధి కలిగి, చెప్పనాసక్యం కానటువంటి మహిమాయుక్తమైన సంతోషంతో జీవిస్తాం. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ మనల్ని అదృష్టవంతులుగా పిలిచెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టవంతులుగా పిలిచెదరు. మరి దయచేసి పలకండి అమ్మ, ప్రతి వారు పలకండి, వెళ్ళిపోకండి, అటు ఇటు తిరగండి, లైవ్లోనే ఉండండి. చక్కగాను నిద్ర వస్తే లేచి కళ్ళు కడుక్కోండి, నుంచుని వినండి ఫోన్ పెట్టుకుని. సాధ్యమే, మనం విశ్వాసం కాబట్టి ఆయన జయించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ పాస్టర్ గారు
చెప్పండి ప్రియులారా అందరూ కూడా. మీరు పలుకుతూ ఉండాలి. పలుకుతూ ఉంటేనే కలుగుతుంది. పలుకుతూ ఉంటేనే కలుగుతుంది. సైలెంట్గా ఉంటే ఏం జరగదు. మీరు పలకాలన్నమాట. నేను విశ్వాసిని చెప్పాలి మీరు అంతా. నేను రాజ్యం జయించగలుగుతాను. నేను నీతి కార్యం జరిగించగలుగుతాను. నేను వాగ్దానం స్వతంత్రించగలుగుతాను. నేను సింహముల నోళ్లు మూయించగలుగుతాను. నేను అగ్ని బలమును చల్లార్చగలుగుతాను. నేను ఖడ్గదారును తప్పించుకోగలుగుతాను. నేను బలపరచబడగలుగుతాను. నేను యుద్ధంలో పరాక్రమం కలిగి ఉంటాను. నేను అన్యుల సేనలను పడద్రోయగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏది లేదు. చెప్పాలి మీరంతా కూడా. నాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. హల్లెలూయా. మనం బ్రతుకు దినమన్నట్టు సాతానుడు కానీ మన దూతలు కానీ ఏ మనుషుడు కూడా మన ఎదుట పరిపూర్ణులు కాకపోయినప్పటికీ దేవుడు మనల్ని పరిపూర్ణంగా నిలబెడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన బ్రతుకు దినమన్నట్టు సాతానుడు మన దూతలు కానీ ఏ మనుషుడు మన ఎదుట నిలవలేరు. ఏలరిగా మన యేసే మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువు వరకు సంపాదిస్తూ ఉన్నాం. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి విస్తరిస్తూ ఉన్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించి వెచ్చించి బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నాకు విరోధంగా రూపించబడినటువంటి ఏ సాతాను ఆలోచన అయినా కానీ, ప్రయత్నమైన కానీ, వ్యాధి అయినా కానీ, బాధ అయినా కానీ, నొప్పి అయినా కానీ, మనిషిని ఆలోచన అయినా కానీ, ప్రయత్నమైన వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. అది హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా అపరాధిగా తీర్చలేదు. ఇది మన స్వాచ్యం. ఒకవేళ ఎవరైనా సరే మనకు విరోధంగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఆకాశం మరి అపకారం తలపెట్టాలని చెప్పి తృణీకరిస్తూ ఉన్న దేవుడు వారిని యేసు నామములో దీవించి క్షమించి వదిలేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేసినటువంటి దేవానికి వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలను అభిషేకించినందుకు వందనాలు. నీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు. 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 ప్రతి విధమైన అపవాద తెచ్చేటువంటి మరణ ప్రభావ ఒత్తిడిని, ఆ మోసాన్ని, ఆలోచనలను, దర్శనాలను, కలలను, పరిస్థితులను, శోధనలను తీసివేసినందుకు వందనాలు. తీసివేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. వందనాలు. నాతో ఉన్నందుకు వందనాలు. నాలో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నేను దేవుని చిత్తమును తెలుసుకుని దేవుడు నాకు అప్పగించిన పనిని బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా పని నేను సంపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే నేను ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్తాను. ఆమేన్. పనిని పూర్తి చేయకుండా నేను చనిపోను. ఆమేన్. నేను వ్యాధులతో చనిపోను. ఆమేన్. ఆకస్మిక మరణము నాకు సంభవించదు. ఆమేన్. మధ్య వయసులో నేను మరణించను. నేను చావను. అయితే ప్రభు నందు నా ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాను 120 సంవత్సరాల వరకు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను వ్యాధులతో చనిపోను. ఆకస్మిక మరణం నాకు సంభవించదు. మధ్య వయసులో నేను మరణించను. నేను చావనైతే ప్రభునందు నా ఆత్మను అప్పగించి హల్లెలూయా నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాను. 120 సంవత్సరాల లోపు నేను ఈ భూమిని వదిలి వెళ్ళను. ఆమేన్. చెప్పాలి మీరంతా కూడా. 120 సంవత్సరాల లోపు నేను ఈ భూమిని వదిలి వెళ్ళను. అంతా కూడా ఆరోగ్యంగా జీవించాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. వందనాలు. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
వందనాలు, 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 వందనాలు. యేసయ్య నీకే వందనాలు. నువ్వు దీర్ఘాయునిచ్చేటువంటి వాడు నీవే. మా జీవితంలో కార్యాలు చేసేటువంటి వాడు నీవే. మా జీవితంలో అద్భుతాలు చేసేటువంటి వాడు నీవే. మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే. ఊహించని రీతిలో మమ్మల్ని నడిపించేటువంటి వాడు నీవే. మమ్మల్ని బలపరిచేటువంటి వాడు నీవే. మమ్మల్ని స్థిరపరిచేటువంటి వాడు నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు. మమ్మల్ని అభిషేకించిన దేవానికి వందనాలు. మమ్మల్ని వాడుకుంటున్నటువంటి దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే వందనాలు. చెప్దాం మనమంతా కూడాను, చెప్దాం ప్రియులారా అంతా కూడాను. రోషంగా చెప్పండి. స్తుతి సింహాసనం దేవునికి అద్భుతమైనటువంటి సింహాసనం వేస్తూ ఉండగా మనం అద్భుతాలు చూస్తూ ఉండగా మనం దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నందు మనం అంతా కూడా ఎవరమై ఉన్నామండి? దేవుని బిడ్డలమై ఉన్నాం. చెప్దాం మరి ఆ మాట, చెప్దామా? చెప్దాం. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను, నేను యేసుక్రీస్తునకు స్నేహితుడను, నేను నీతిమంతులుగా తీర్చబడితిని, నేను ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాను. ఆమేన్. నేను విలువ పెట్టి కొనబడ్డాను. నేను దేవుని యొక్క ఆస్తి. నేను యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాను. నేను పరిశుద్ధులను. హల్లెలూయా. నేను దేవుని బిడ్డగా దేవుని చేత అంగీకరించబడ్డాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గరకు ఉన్నది. నా పాపములన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా నేను సంపూర్ణమైన యేసు రక్తం విమోచించబడ్డాను. ఆమేన్. నేను యేసుక్రీస్తులో సంపూర్ణ వ్యక్తిగా ఉన్నాను. ఆమేన్. ప్రతి విధమైనటువంటి దోషారోపణ, శిక్షా విధి నుంచి నేను తరతరములకు విమోచించబడ్డాను. ఆమేన్. నేను భాషలతో ప్రార్థిస్తాను కాబట్టి సమస్తమును నా మేలు కొరకు సమకూడి జరిగినట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. మనం మన పాత జీవితాన్ని, పాత అలవాట్లను, పాత పద్ధతులను, పాత సిస్టమ్ అంతా కూడా విడిచిపెట్టేసేసి జీవము కలిగిన దేవుడిని యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మన యేసయ్య మనల్ని గొప్ప జనంగా చేస్తూ ఉన్నాడు. మన యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన యేసయ్య మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా చేస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని దూషించిన వారిని శపించును. మన యేసయ్య భూమి యొక్క సమస్త వంశములను మన ద్వారా ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ద్వారా దేవుడు ఆశీర్వించాలని చూస్తూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు బలపరచాలని చూస్తూ ఉన్నాడు. మన ద్వారా అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. నీ వంతు నువ్వు చేసినట్లయితే దేవుడు చేయవలసింది చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేసిన వాడు నీకే స్తోత్రాలు. అద్భుతమైన కార్యాలు చేసిన వాడు నీకే స్తోత్రాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని, కృప చూపించమని ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఏదైతే మేము ఒప్పుకొనిచ్చినామో అది ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడిన గాక. ఏదైతే మేము పలికం అది కలిగినట్లు చేసినందుకు వందనాలు. ఆరోగ్య విషయాల్లో అద్భుతాలు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. అద్భుతాలు చేసే దేవుడు, ప్రతి మరణపు శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి చీకటి శక్తులు, బ్లాక్ మ్యాజిక్ నా ప్రభు చేతబడి శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్య నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు యేసయ్య నీకే స్తోత్రాలు నా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీ అగ్ని చేత నింపినందుకు వందనాలు. నీ అభిషేకం చేత నింపినందుకు వందనాలు. ప్రతి నిద్రమత్తును బద్దగానే తీసివేసిన ప్రభా ఈ చివరి 10-20 నిమిషాల్లో నీ అభిషేకం పొందుకోవాల్సిందే. ప్రతి వారు ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోవాల్సిందే. అనేక మంది రాత్రి ఆల్నైట్ చేయడం వల్ల నీ సంధికి రాలేకపోయారేమో దేవా. ఆల్నైట్ ప్రేయర్లో ఉండటం వల్ల నీ సంధిలోకి రాలేకపోయారేమో. ఏ విధంగానైనా సరే వారందరినీ తోడుకొచ్చినందుకు వందనాలు. వారందరినీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. వారందరిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. నీ ఆత్మ చేత నింపి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు. మహోన్నతుడ నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని విడిపించిన దేవానికే స్తోత్రాలు. మమ్మల్ని గొప్ప చేసిన దేవానికే స్తోత్రాలు. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చినటువంటి దేవానికే స్తోత్రాలు. ఒక్క రూపాయి అప్పు లేకుండా చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. నీ సన్నిధిని అనుభవింపజేసినటువంటి దేవానికే స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వారందరినీ ఆకర్షించిన దేవా. 2వ కీర్తన 8వ వచనం మా జీవితంలో నెరవేర్చినటువంటి దేవానికే స్తోత్రాలు. 2వ కీర్తన 8వ వచనం మా జీవితంలో నెరవేర్చినటువంటి దేవానికే స్తోత్రాలు. 2వ కీర్తన 8వ వచనం మా జీవితం నెరవేర్చి అనేక జన్మలను స్వచ్ఛంగా తోడుకొచ్చిన దేవానికే స్తోత్రాలు. అనేక జన్మని ఇక్కడ ఉంచినందుకు నీకు వందనాలు. అనేక జనంపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించినందుకు నీకు వందనాలు. నీ ఆత్మ వారితో మాట్లాడటం కాదు నా ప్రభా, వారితో నా ప్రభా వారిని ఉజ్జింపచేయడం నీ ఉద్దేశమైనది. నీ ఆత్మ ద్వారా వారిని వెలిగింపజేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు చేసినందుకు వందనాలు. మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే హల్లెలూయా. ఈ యొక్క 15 రోజుల్లో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. నమ్మినటువంటి వారంతా పొందుకుందురు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నేనా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ అభిషేకం విడుదల చేయించండి. నీ శక్తిని విడుదల చేయించండి ప్రభా. యేసయ్య వచ్చిన వారందరూ స్థిరపరచబడాలి. 1000 మందికి నువ్వు చేసినందుకు వందనాలు. ఇక్కడున్న వారి జీవితాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఈ రోజైనా ప్రభా గొప్ప శక్తిని వారు చూడాలి. నీ ఆత్మచేత నింపబడాలి. నీ సన్నిధిని వారు అనుభవించాలి తండ్రి. మాలో ఉన్న ప్రతి బద్ధకాన్ని, నిద్రమత్తును, ప్రతి విధమైనటువంటి దాన్ని నువ్వు తొలగించిన ప్రభా లోపల ఉంచినందుకు వందనాలు. మన నీ సన్నిధిలో మేము వర్ధిల్లినట్లు కూడా చూపించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి. విడిపించినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి స్వస్థతలు, అద్భుతాలు, మిరకల్స్ నేను ప్రకటిస్తున్నాను. యేసు నామమును బట్టి గొప్ప గొప్ప కార్యాలు నేను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమును బట్టి విడుదల ప్రకటిస్తున్నాను. అప్పుల నుంచి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, పేదరికం, సమస్త పరిస్థితి నుంచి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకే వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. ప్రతి అప్పు నుంచి విడిపించినందుకు, అనారోగ్యం నుంచి విడిపించినందుకు, పేదరికం నుంచి విడిపించినందుకు, మానసిక ఒత్తిడి నుంచి విడిపించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే వందనాలు. ఓ జీవాధిపతి నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. సర్వాంతర్యామి నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా చివరి 4 నిమిషాల స్తుతి సింహాసనం. ప్రియులారా ఒప్పుకోలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒప్పుకోలు మనం చేస్తూ ఉన్నాం, ముగించబోతూ ఉన్నాం. ప్రతి వారు పలుకుతూ ఉండండి. యేసయ్య నీకే వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే వందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతట్లో మాకు తోడుకున్నావు. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. ఈ సమయంలో ప్రభా నీ శక్తి చేత మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం, యేసయ్య నీతో మాట్లాడేటువంటి సమయం, ఆయన వాక్యం వెల్లడగుతుండగానే అద్భుతాలు చేసేటువంటి సమయం. ఈ సమయంలో యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఆయన మాట ద్వారా నీ జీవితంలో గొప్ప శక్తివంతమైనటువంటి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనతో మాట్లాడినట్లయితే సమస్యలు పరిష్కరించబడతాయి. యేసయ్య మనతో మాట్లాడినట్లయితే మన జీవితంలో పేరు మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ వందనాలు యేసయ్యా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మరి నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఆల్ నైట్ ప్రేయర్ తోడించావు. ఇదిగో నా ప్రభా, మరి ఉదయకాల సమయంలో ప్రార్థనలు కూడా మాకు తోడుగా ఉన్నాను తండ్రి. ఈ సమయంలో నీ వాక్యం వెల్లడగుతుండగా ప్రతి వారి జీవితాలు కట్టబడాలి, వారి జీవితాలు అద్భుతాలు చూడాలి, వారి జీవితంలో మహోన్నత కార్యాలు చూడాలి తండ్రి. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళకూడదు. నీ సన్నిధి, నీ శక్తి అనుభవించవలసిందేనా ప్రభా. యేసు క్రీస్తు నామమున ప్రభా నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామమున ప్రభా మేము అద్భుతాలు ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామమున ప్రభా మైటీ మిరకల్స్ నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. మైటీ మిరకల్స్ నువ్వు చేస్తున్నందుకు వందనాలు. మైటీ మిరకల్స్ నువ్వు చేస్తున్నందుకు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మచేతను నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు మేము చేసిన స్తుతులపై ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారి హృదయం తెరిచి ప్రతి వారి అభివృద్ధి చెందాలి, ఆశీర్వించబడాలి. ఈ రోజు గొప్ప గొప్ప అద్భుతాలను వారు చూడవలసిందే. ఈ రోజు నీ సన్నిధిని వారు అనుభవించవలసిందే. ఈ రోజు వారికి ప్రతిఫలం చూడవలసిందే. ఈ రోజు వారికి ఉన్న బంధకాలు విడిపోవలసిందే తండ్రి. యేసు నామములో వారి బంధకాలు విడుదల పొందుకుందరు గాక తండ్రి. వారి అప్పుల నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి, పేదరికం నుంచి, ఒంటరితనం నుంచి, నిరుద్యోగం నుంచి, గర్భఫలం లేకుండా ఉన్నటువంటి స్థితి నుంచి యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామములో అద్భుతాన్ని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామములో గొప్ప గొప్ప కార్యాలు మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి వారు పొందుకుందరు కాక తండ్రి. ప్రతి వారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మమ్మల్ని బట్టి కాదు, మేము చేసిన ప్రార్థన బట్టి కాదు, నజరేయుడైన యేసు నామమును బట్టిన బ్రో అనేక మంది ఆదరించబడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. అద్భుతాలన తండ్రి, ఆశ్చర్యమైన కార్యాలైన తండ్రి, ఊహించిన కార్యాలైన తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయానికి మనం వచ్చాం. వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఊహించిన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఊహించిన కార్యాలు మనం చూడగలుగుతాం. ఊహించినటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. చివరి 10 నిమిషాలు ఓపిక పట్టండి ప్రియులారా, కొంచెం ఓపిక పట్టండి. చివరి 10 నిమిషాల్లోకి వచ్చేస్తాం. మనం వాక్యం విన్న తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకొని పోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చదువుకుని ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో వాక్యాన్ని వెల్లడవుతుండగా ప్రభా ప్రతి వారు వినిచున్న ప్రభా అనేక విషయాలు తెలుసుకుని బలపరచబడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియులు గమనించాలి. కాబట్టి ఈ రోజున మనకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఒక మధ్యవర్తిగా మనకుండి వారధిగా పనిచేస్తూ ఉన్నాడు. మీకు ఒక అద్భుతమైన సంఘటన తెలియజేయాలని ఆశపడుతున్నాను. అది ఒక గ్రామము. ఆ గ్రామం పక్కనే వేగంగా ప్రవహించేటువంటి లోతైనటువంటి కాలువ ఒకటి ఉంది. ఆ గ్రామంలో ఒక ముసలి విధవరాలు నివసిస్తూ ఉన్నది. ఒక రోజు ఏమైందంటే ఊహించినటువంటి రీతిలో ఆమెకు ఒక దుర్వార్త విని వచ్చింది. వేరే ఊర్లో నివసిస్తున్నట్టు తన కుమారుడు, ఏకైక కుమారుడు తీవ్రమైన అస్వస్థతతో చావు బ్రతుకుల మధ్య కొట్టిమిండాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. వింటున్నారా? మరి అక్కడ అస్వస్థతతో బాధపడుతున్నాడు, సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతూ ఉన్నాడని చెప్పి ఈ బామ్మగారు వెంటనే ప్రయాణమైంది. కుమారుడు నివసిస్తున్నటువంటి ఊరికి వెళ్ళాలంటే మరి విధిగా కాలువను దాటాలి, తప్పదు.
కాలువన ఒడ్డున మరి చేరింది బామ్మగారు, చతికిల పడ్డది. ఆమె తన ముఖంపై మరి చిరునవ్వు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమట్టాడుతున్నటువంటి ఆ బామ్మగారు వెంటనే ప్రయాణమయ్యారు. కుమారుడు నివసిస్తున్న ఊరికి వెళ్ళాలంటే విధిగా కాలువను దాటాలి. కాలం ఒడ్డుకు చేరుకున్నటువంటి బామ్మగారు చతికిలు పడ్డారు. ఆమె ఆ లోతైనటువంటి కాలం దాటలేకపోయింది. దాటించేవారు ఎవరు కూడా లేరు. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉంది, నిస్సహాయస్థితిలో ఉన్నది. గ్రామస్తులు కాలువకు అడ్డంగా కర్రలు వేశారు. అవి చీకుపోయి, విడిగిపోయి, విరిగిపోయి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తున్నారు, ఏం చేయలేనని చెప్పి ఒక యవ్వనస్తుడు ఆమె దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, అందగాడు, పొడవైన వాడు, ముఖంలో ఎక్కడ కూడా ఏ లోపం లేనటువంటి వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, వింటున్నారా? కర్రలు వేశారు, ఏది జరగలేదు, ఏది అవ్వలేదు. ఆ యవనస్తుడు అక్కడికి వచ్చాడు. మరి నడకలో హుందాతనం తొణికిసలాడుతుంది. ఆ యువకుడు వచ్చి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. బామ్మగారు, నేను మిమ్మల్ని దాటిస్తానని ఏం బాధపడకండి అని చెప్తే ఆమె అన్నదే, నాయనా ఎలా దాటిస్తావు నువ్వు? ఇది చాలా లోతైనటువంటి నది, నీకే అపాయము, నాకు ఇష్టం లేండి అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారు ప్రియులారా? దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నేను మిమ్మల్ని దాటిస్తాను మా అమ్మగారు అన్నాడు. ఎలానైనా ఇది చాలా లోతైనటువంటిది, నీకే అపాయం కలిగినది, నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన క్షణంలో ఆ కాలువకు అడ్డంగా పడుకున్నాడు. ఒక మానవ వారధైపోయి ఒడ్డుకున్నటువంటి తన యొక్క భార్య పిల్లల్ని విడిచిపెట్టాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ తన జీవితం అంతా కూడా అయిపోయింది. ఇంకా అత్యవసర పరిస్థితిలో అవృద్ధురాలకు సహాయం చేశాడు. ఆమె అతని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది, బాగానే అయిపోయింది. కానీ ఆ యువకుడైతే నడుము నొప్పి వచ్చేసింది, నడుముకు దెబ్బ తగిలేసింది. కొన్నాళ్ళకి వ్యాధిగ్రస్తుడైపోయాడు, చనిపోయాడు, మరణించాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చివరికి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టేశాడు ఒక విధంగా చెప్పాలంటే. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నమ్ముతున్నారా మీరు? మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆ యువకునికైతే నడుము నొప్పి వచ్చింది, పాపం ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు అయిపోయి చివరికి మరణించాడు. ప్రియులారా గమనించినారా? చివరికి మరణించాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు ఇందులో ఒక పాటను మనం గ్రహించాలి. మీరు గ్రహించే ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పాపకోపంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి మానవ మధ్యవర్తిగా శిలువలో మరణించినటువంటి దేవుడి న్యాయమూర్తిని ఆ తృప్తిపరిచాడన్నమాట. ఆయన త్యాగానికి నీవు, నేను, అందరూ కూడా ఎల్లప్పుడూ రుణస్థులుగా ఉండగలుగుతాం. కృతజ్ఞతగా పూర్వకంగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో మనం స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా ఈరోజు పాప విముక్తులమయ్యాం. ఆయన చేసిన త్యాగం ద్వారా ఈరోజు మనం విడుదల పొందుకున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన యొక్క విమోచనం గుర్తించి బలపరచబడదు గాక. ఆమేన్, హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆశ్రయించబడ్డారా? మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటూ మరలా ఇక్కడ కూడా ఉన్నటువంటి వారిని దేవుడు బహుగా హెచ్చింపజేసి ఆర్థికంగా, ఆత్మీయంగా వృద్ధిలోనికి తీసుకుని వచ్చి దేవుని నామ మహిమార్థం నిలబెట్టును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఒకసారి 1 minute అంతా కూడా ప్రైజింగ్ చేయండి ప్రియులారా. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరే, మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి యొక్క సంపూర్ణ రాత్రి అంతా కూడా దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి లాస్ట్ ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఈ రోజున దేవుడు నన్ను
ఈ యొక్క పాప కోపం నుంచి విడిపించాడు, నడిపించాడు, గొప్ప కార్యాలు చేశాడు, లేవనెత్తాడు, దీని దరిద్రను మరి పెంట కుప్పల నుంచి లేవనెత్తాడు, ప్రతి పరిస్థితి నుంచి విడిపించాడు, ప్రతి బంధకాల నుంచి నన్ను దేవుడు విడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని గొప్ప చేసే దేవుడు, గొప్ప దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. మీ పరిస్థితి ఏదైనా సరే, మీ స్థితిగతులు ఏవైనా సరే ఈరోజు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ చివరి ప్రార్థనలు మీరు మోకరించండి ప్రియులారా, మోకరించి ఏకీభవించండి. యేసయ్య నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నా జీవితాన్ని నా ప్రభా నీ చేతిలో పెట్టుకున్నందుకు వందనాలు, నన్ను నా ప్రభా నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు, నేను వెళ్ళే మార్గం అంతా కూడా నీకు తెలుసున్న ప్రభా, నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ 4వ జాము ప్రార్థన ద్వారా నా ప్రభు నువ్వు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు వందనాలు, నువ్వు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడని థ్యాంక్ యూ జీసస్. చివరి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు కూడా. ఈ చివరి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో అనేక మంది సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల మరి అలసిపోయారు. సరే, మీరు రెస్ట్ తీసుకుందరు కానీ లాస్ట్ 5 minutes దయచేసి మోకరించండి. ఈ లాస్ట్ 5 నిమిషాలు మోకరించండి ప్రియులారా. మీ జీవితంలో గొప్ప మేలు పొందుకునే సమయం, మీ జీవితంలో అద్భుతాలు పొందుకునేటువంటి సమయం, ఇవన్నీ వెంటనే దేవుని అద్భుత కార్యాలు చూసేటువంటి సమయం. ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ప్రార్థనలు ఎంతో శక్తి ఉన్నది. ఈ ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ప్రార్థనలు అద్భుతాలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ప్రార్థనలు ఎర్ర సముద్రం 2 పాయలైపోతాయి. ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ప్రార్థన వల్ల ఎరుకో గోడలు కూల్చబడతాయి. నీ జీవితంలో సముద్రాల మధ్యలో నువ్వు ఉన్నవా? నీ జీవితంలో ఎరుకో లాంటి గోడలు నీకు ఎదురుగా అడ్డుగా ఉన్నాయి. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో మాట్లాడండి ప్రియులారా, మొరపెట్టండి ప్రియులారా, మొరపెట్టండి. యేసయ్యానికి వందనాలు, దేవుని స్తుతించండి. మమ్మల్ని హెచ్చింపజేసినందుకు వందనాలు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు, మా జీవితంలో ఊహించిన కార్యాలు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. వెంటనే అద్భుతాలు చేసేటువంటి దేవానికి వందనాలు. ఇక్కడున్న వారందరి జీవితాలు వెంటనే అద్భుతాలు చేసినందుకు వందనాలు, అద్భుత కార్యాలు చేసినందుకు వందనాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రజాక్షేమం కొరకు ప్రార్థన ప్రతి వారు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు, వారి జీవితంలో మేలు చేసినందుకు వందనాలు, వారిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు, ఊహించిన కార్యాలు చేసినందుకు వందనాలు. మా జీవితంలోనే ప్రభావ నువ్వు కలుగజేసుకున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. ఆకర్షించినందుకు వందనాలు, అనేక మంది బిడ్డలు వచ్చినట్లు చేసినందుకు వందనాలు. అమ్మా కనీసం ఇప్పుడైనా సరే మోకరించి 2 చేతులు పైకెత్తండి. లాస్ట్ ప్రార్థన, చివరి ప్రార్థన. ఇప్పుడైనా సరే మీరు 2 చేతులు పైకెత్తి, మరి ఇప్పుడైనా సరే మీరు 2 చేతులు పైకెత్తి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మదేవుడానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు దేవా, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన మేలుకొలుపును బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అందరూ థ్యాంక్ యూ చెప్పండి ప్రియులారా. కేవలం థ్యాంక్ యూ మాత్రమే చెప్పండి. థ్యాంక్ యూ చెప్తూ ఉండగా పరలోక రాజ్యంలో జరిగేటువంటి ఒక పండగ మీకు కనిపిస్తుంది. నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. థ్యాంక్ యూలో ఉన్నటువంటి గొప్ప శక్తి నువ్వు అనుభవించగలుగుతావు. యేసయ్యా థ్యాంక్ యూ చెప్తూ ఉండగా వారి జీవితంలో జరిగేటువంటి కార్యాలు చూపించండి, అద్భుతాలు చూపించండి యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. నువ్వు దీవించినందుకు వందనాలు, నువ్వు ఆశీర్వదించినందుకు వందనాలు, నువ్వు అభివృద్ధి చెందించినందుకు వందనాలు, నీ సన్నిధిని మా మీద ఉంచినందుకు వందనాలు, నీ ఆత్మచేత నింపినందుకు వందనాలు. ఈ శక్తివంతమైన ప్రార్థనలో ప్రభు ప్రతి వారు శక్తివంతులుగా ఉండాలి. మోకరించి 2 చేతుల పైకి ఎత్తినప్పుడు వేకిపించి వెంటనే అద్భుతాలు, షుగర్, బీపీ, థైరాయిడ్ నుంచి విడుదల, క్యాన్సర్ నుంచి విడుదల, స్వస్థతలు, అద్భుతాలను చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములోన ప్రభువా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను తండ్రి. యేసు నామములోన ప్రభువా ఏ సమస్య లేకుండా చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతి హృదయాన్న ప్రభువా నువ్వు ప్రతి హృదయాన్ని నువ్వు చూసినటువంటి దేవుడు నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు. యేసయ్యా నువ్వు నీ బిడ్డలను తోడుకొచ్చినందుకు వందనాలు, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. యేసు నామమున ఈ రోజు అద్భుతాన్ని చూడాలి. యేసు నామమున ఈ రోజు అప్పుల విషయంలో బ్రేక్ త్రూ చూడాలి. ఈ రోజు ఎగ్జామ్ విషయంలో, మరి వాళ్ళ కుటుంబాల విషయంలో, సమస్యల విషయంలో
యేసుక్రీస్తు నామమున ప్రభా వారి జీవితాలు అన్ని అద్భుతాలు చేసినందుకు వందనాలు. వారిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు మాకు తోడినందుకు వందనాలు దేవా, మాతో ఉన్నందుకు వందనాలు దేవా, మాపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం, సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనా ప్రభా ఈ చివరి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగవలసిందే, గడ్డలు కరగవలసిందే, క్యాన్సర్ రాగం మాయమవలసిందే. ప్రతి సమస్యని ఇప్పుడే విడిపించినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో ఇప్పుడే విడిపించినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో ఇప్పుడే స్వస్థతలు, అద్భుతాలు, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టిన ప్రభా నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి, నేను అద్భుతాలు ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. నీ బిడ్డలు నువ్వు ఆకర్షించినందుకు వందనాలు యేసయ్యా. నీ బిడ్డలపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు యేసయ్యా. నీ బిడ్డల పక్షాన్ని నువ్వు ఉన్నందుకు వందనాలు యేసయ్యా. నీ బిడ్డల విషయం నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు చేసేయా. మహోన్నత కార్యాలు చేసినందుకు వందనాలు యేసయ్యా. యేసు నామమున ప్రభా ఈ ఆన్లైన్ ఉన్నవారు ప్రతి వారిని పేరు పేరు చెప్పిన దీవించండి. ఈ చివరి 5 నిమిషాలు ఎవరైతే మోకరించారో, ఈ చివరి 5 నిమిషాలు ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తారు నా ప్రభా, వారు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగుండా ఉన్న ప్రభా, మరి జాబుల కొరకు ఎదురుస్తున్న వారు తోడుగున్న తండ్రి, ప్రమోషన్ కొరకు ఎదురుస్తున్న వారు తోడుగున్న తండ్రి, అప్పు నుంచి విడుదల కోసం ఎదురుస్తున్న వారు తోడుగుండని, గర్భఫలాల కొరకు ఎదురుస్తున్న వారికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసు నామమున నా ప్రభా నీవు అభిషేకించినటువంటి నా ప్రభా కార్యాలు నెరవేర్చినందుకు వందనాలు. మేము ఏదైతే పలికమో అది కలిగినట్లు చేసినటువంటి దేవానికి వందనాలు. మేము పలికిన ప్రతిదీ కలిగినట్లు చేసినట్టు దేవానికి వందనాలు. ప్రతి వారికి మంచి భవిష్యత్తులు, ఉన్నతమైన భవిష్యత్తులు ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చే ఎవరు కూడా సమయం వృధా చేసుకోకుండా ప్రభా వారిని నువ్వు ఆకర్షించావు, వారిని అభిషేకించావు, వారిని బలపరిచావు నీకు వందనాలు, వారి స్థిరపరిచావు నీకు వందనాలు. వారి జీవితాలకు నువ్వు మాట్లాడినందుకు వందనాలు. మాలో ఉన్న నిద్రమతును నువ్వు తీసివేసినందుకు వందనాలు. మాలో ఉన్న బద్ధకతను నువ్వు తీసివేసినందుకు వందనాలు. మాలో ఉన్న ప్రతి దాని ప్రభా నీకు అనుకూలంగా ఉన్న ప్రభా నువ్వు మార్చుకున్నందుకు నీకు వందనం చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. నీకు అనుకూలంగా నువ్వు నన్ను మార్చుకున్నందుకు నీకు వందనం చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామమున ప్రభు నీ అభిషేక ఆత్మను ఇచ్చినందుకు వందనాలు, కుమ్మరించినందుకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నా ఈ కుటుంబాన్ని దీవించినందుకు వందనాలు, ఈ కుటుంబాలను దీవించినందుకు వందనాలు. ఎక్కడున్న ప్రతి వారు దీవించబడదురుగాక, ఆమెన్. వారి కుటుంబస్తులు దీవించబడదురుగాక, ఆమెన్. వారి బంధువులు దీవించబడదురుగాక, ఆమెన్. వారి వ్యాపారాలు దీవించబడును గాక, ఆమెన్. వారి చేతి పనులు దీవించబడును గాక, ఆమెన్. వారు చేస్తున్న ప్రతి ఇది కూడా ప్రభా యేసు నామమున ప్రభా మరి తగులుతూ ఉన్నది ప్రభా. యేసు నామమున ప్రభా విషయాలు ఒక్కటి మాత్రమే ప్రభా పనిచేస్తూ ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. యేసు నామమున నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. యేసు నామమున నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు. ఈ చివరి 2 నిమిషాల్లో మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్, సైన్స్, వండర్స్, మిరకల్స్ నువ్వు చేసావు, స్థిరపరచావు. నా ప్రభు చదువుకున్న బిడ్డలకు తోడున్నావు. మరి అప్పులు తీసుకుని ఇవ్వడానికి కావాల్సిన సామర్థ్యం ఇస్తున్నందుకు వందనాలు. అప్పు చెల్లించే కృప చూపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఊహించిన రీతిలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మా ద్వారా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ వారిని స్థిరపరచావు, నువ్వు ఆకర్షించావు. వారి జీవితంలో గొప్ప గొప్ప మేలులు, అద్భుతాలు నువ్వు చేస్తావు. నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారి హృదయంలో వేదన, బాధన, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, కృంగుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్న తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్న తండ్రి. ప్రతి వారు విడుదల పొందుకోవాల్సిందే, స్వస్థతలు పొందుకోవాల్సిందే, అద్భుతాలు పొందుకోవాల్సిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామాన్ని ప్రతి వారు కూడా ఎర్లీ మార్నింగ్ లేవలసిందే ప్రభు. 3:30కి లేచి నీ చెందుకు వచ్చినట్టు నువ్వు చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రభు నీ యొక్క సమయానంతరం ప్రభు కేటాయిస్తూ ఉండగా ప్రభు అద్భుతాలు చేసే దేవుడు నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. వందనాలు, వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ రోజంతా నీ సన్నిధిని, నీ ప్రసన్నతను ఇక్కడున్న ప్రతి వారి చుట్టూ ఆవరింపజేసి నీ దేవదూతలను వారి కావలి గుంచి వారి దినచర్య అంతటా తోడుకున్నందుకు వందనాలు. వారు చేస్తున్న సేవ పరిశీలన, సంఘ పరిశీలన ప్రభావ, ఉద్యోగాలను యేసు నామమున నూరంతల పంట ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామమున ఏ దొంగలు ఉన్న ప్రభావ, ఏ యొక్క ప్రభావ మరి అసైన్మెంట్స్లు నా ఎదురు ఉండకుండా ప్రభావ అన్ని క్లియర్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. అన్ని క్లియర్ చేసినందుకు నీకు వందనం చేసిన తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్.
యేసే నీకు వందనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసినాను మహిమ కలుగును గాక. తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు. ప్రియులారా, మళ్ళీ మధ్యాహ్నం 2:30 గంటలకు కలుద్దాం. సాయంత్రం 8 గంటలకు లైవ్ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు నడిపించును గాక. మరి బలపరచబడ్డటువంటి వారు మరి దేవుని సందులో సాక్ష్యాలు పంచుకోండి. మీరు వాయిస్ ద్వారా మాకు పంపించండి, తర్వాత మేము వింటాం. ఒకవేళ మీరు డైరెక్ట్గా సాక్ష్యం చెప్పే అవకాశం రాకపోతే ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు కలుద్దాం. 2:30కి మరి దేవుడు మిమ్మల్ని మంచి సుఖనిద్రిచ్చి మరి చక్కగా మళ్ళా లేచి మీ పనులు మీరు చేసుకుంటానికి కృప చూపించడానికి దేవుడు సహాయం చేయను గాక. మరి అలాగే త్వరలో 8 hours నాన్ స్టాప్ మరి ప్రైజింగ్ అనేది ఉంటుంది యూట్యూబ్లోనే, కాబట్టి అది మీరు చక్కగా పనులన్నీ చేసుకుంటే మధ్యాహ్నం టైంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించండి. అలాగే మరి మే 25వ తారీఖున ఖచ్చితంగా ప్రతి వారు రావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మే 25వ తారీఖున మరి స్తుతి కూడిక ఉన్నది. మనకి స్తుతి సువాసన అనేటువంటి ఒక అద్భుతమైన ప్రతిక్రియ, అద్భుతమైన మీటింగ్ ఉన్నది. కాబట్టి స్థలము ఇవన్నీ కూడా మేము ఇంకా క్లియర్గా ఇస్తాం. మరి ఇది పట్టుకుని మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా, ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దీని గురించి ప్రార్థించండి. ఏ ఆటంకం లేకుండా, ఏ సమస్యలు లేకుండా నీ అభిషేకం చేత నింపబడవలసిందే. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు. థ్యాంక్ యూ జీసస్. వందనాలు. యేసు నామములో ప్రార్థించి పొందుకున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి చేసిన మహిమ కలుగును గాక. తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఈ ఆన్లైన్ లో ఆది నుండి అంచు నిమిషం వరకు ఉన్న వారిపైన నీ మెండని దేవుని బహుగా మెండుగా ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రభు ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. రెస్ట్ తీసుకొని మళ్ళీ 2:30 కలుద్దాం.